నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వాన్ని మరొకసారి టార్గెట్ చేశారు పార్లమెంటులో. సడన్గా రాహుల్ గాంధీకి భరతమాత గుర్తొచ్చారు. మోదీ ప్రభుత్వం భరతమాతను అమెరికాకు అమ్మేసింది అని మాట్లాడుతున్నారు. వీ హ్యావ్ సోల్డ్ అవర్ మదర్ అని మాట్లాడారు. ఇంకా చాలా విషయాల మీద రాహుల్ గాంధీ ప్రశ్నించారు, గంటకు పైగా మాట్లాడారు. దీని గురించి మాట్లాడదాం. రాహుల్ గాంధీ ఆరోపణలు ఎంతవరకు నిజాలు ఉన్నాయి? నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాడల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. సడన్గా రాహుల్ గాంధీ గారికి భరతమాత గుర్తొచ్చినట్టు కనిపిస్తున్నారు. యూ హ్యావ్ సోల్డ్ అవర్ మదర్ టు అమెరికా. అమ్మేశారు, అసలు మీరు జాతీయ ప్రయోజనాలను మీరు తాకట్టు పెట్టేశారని మాట్లాడుతున్నారు. ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ లీడర్స్, కేరళలో ఉన్న కాంగ్రెస్ లీడర్స్ దగ్గర అడగాల్సింది. విడి సతీశన్, మిగతా కె సుధాకరన్, రమేష్ చెన్నితల, వీళ్ళ దగ్గర అడగాలి. ఈవెన్ కేసీ వేణుగోపాల్, వీళ్ళు భారత్ మాతని అంగీకరించారు. కేరళ రాజ్భవన్లో భారత్ మాత పిక్చర్ పెడితే మేము బాయ్కాట్ చేస్తామని బాయ్కాట్ చేసిన మనుషులు. ఏ ఫంక్షన్లో అయినా భారత మాత పిక్చర్ ఉంటే వీరు స్టేజ్ మీదకి రారు కాంగ్రెస్ వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి సడన్గా రాహుల్ గాంధీకి భారత్ మాత ఎట్లా గుర్తొచ్చారని కేసీ వేణుగోపాల్ దగ్గర అడగాలనుకున్నాను. తెలుగు రాదు, కానీ నేను కావాలంటే మలయాళంలో అడుగుతాను ఆయన దగ్గర. అది తర్వాత ఇంకో ఒకేషన్ చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ గారు చెప్తుంది ఏంటి, మనం యూఎస్తో డీల్ చేసుకున్నాం, దాంట్లో యూఎస్ మార్కెట్, యూఎస్ నుంచి ఉన్న దాన్ని మనం ఓపెన్ అప్ చేసేసాం. మీకు ఒక 1 ఎగ్జాంపుల్ ఇస్తాను. వీళ్ళ టైంలో యాపిల్కి 75 రూపాయల కిలోకి యూఎస్ నుంచి వచ్చేది. ఓకే, దాని మీద ఉన్న డ్యూటీ అదే ఉంచుకున్నారు ఇప్పుడు కూడా. ఇన్ఫ్యాక్ట్ క్వాంటిటీ తగ్గించారు యూఎస్ నుంచి. ఇప్పుడు తెచ్చుకోవాలి కొత్త డీల్ కింద. ఇప్పుడు 80 రూపాయల కిలో పెట్టారు. ఒకటి ఆలోచించండి రాజుగారు, మీరు ఒక బయర్, మీరు ఒక షాప్కి వెళ్తారు. షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉన్న యాపిల్ ఉంటుంది, అక్కడ యూఎస్ నుంచి వచ్చిన యాపిల్ ఉంటుంది. మీరు ఏం చూస్తారు? ఫస్ట్ క్వాలిటీ చూస్తారు, దాని తర్వాత ప్రైస్ చూస్తారు. అమెరికా యాపిల్ మీకు అన్ని డ్యూటీలు అన్నీ కలుపుకుంటే మీకు అప్రాక్సిమేట్లీ ఒక 120-130 రూపాయలు కిలోకి వస్తుంది. అదే టైంలో మన ఇండియన్ యాపిల్ ఆయన 60-70 రూపాయలు కూడా అమ్మచ్చు కిలోకి. డిపెండ్స్ ఆన్ ద సీజన్. ఎక్కడ అమ్మారంటున్నారు? ఇది కాంగ్రెస్ హయాంలో కూడా ఉండే కదా, అదే ఎక్స్టెండ్ అయింది ఇప్పుడు. సో రాహుల్ గాంధీ గారు చెప్పాల్సింది, కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ఎందుకు అగ్రీ చేశారు? ఆయన అంటున్నారు మీకు అన్ని ప్రోడక్ట్స్ మీద 3%, 4% ఉండే మాది మీరు ఇప్పుడు 18% చేశారు. 6 రెట్లు పెరిగింది అని అంటున్నారు. లేదు, చాలా ప్రోడక్ట్స్కి ఇప్పుడు కూడా 0% ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్స్ 0%, మీది సర్వీస్ ఎక్స్పోర్ట్స్ 0%, మెషినరీ 0% మన వైపు నుంచి అమెరికాకి పంపిస్తున్నాం. 2 ప్రోడక్ట్స్ మీద స్పెసిఫిక్గా ఎక్కువ ఉంది, సిమెంట్ అండ్ స్టీల్. ఇది కాంగ్రెస్ హయాంలో కూడా 50% ఉండే. అంటే భారతదేశం నుంచి మన సిమెంట్, స్టీల్ అమెరికాకి పంపిస్తే 50% వాళ్ళ వైపు నుంచి మన మీద టారిఫ్ పెడతారు. ఇది నాట్ జస్ట్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్. ఎవరైనా అమెరికాకి స్టీల్, సిమెంట్ పంపిస్తే వాళ్ళ లోకల్ ఇండస్ట్రీ ప్రొటెక్ట్ చేయడానికి, ఎందుకంటే లోకల్ ఇండస్ట్రీ కాస్ట్ ఎక్కువ సిమెంట్, స్టీల్. మన ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి హాఫ్ రేట్లో అమ్ముకుంటే అమెరికన్స్ అది ఉంటారు, లోకల్ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది. అదే జరిగింది కార్స్లో. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చైనాకి ఎందుకు వెళ్ళింది? అదే కారణం. స్టీల్ ఇండస్ట్రీ ఎందుకు బంద్ అయిందంటే చైనాకి వెళ్ళింది, అదే కారణం. యూఎస్ ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ, వాళ్ళ జీతాలు ఎక్కువ. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ భారతదేశంది అమెరికాతో కంపేర్ చేస్తే మనకి $3,000 పర్ యానం, $3,000 పర్ యానం సంవత్సరానికి యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. అదే టైంలో అమెరికాకి 90,000, 90,000. అప్పుడు ఎవరిది ఎక్కువ అండి? అమెరికాదే కదా. వాళ్ళ పర్చేసింగ్ పవర్ ఎంత ఎక్కువ ఉంది చూడండి. వరల్డ్ ఇస్ అ మార్కెట్ అంటాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? రాహుల్ గాంధీ గారు చెప్పాల్సింది ఏంటంటే, ఆయన చెప్పారు, మిగతా నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఇన్ 2013, అండ్ ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ ఒఫిషియల్ ఫిగర్ ఆఫ్ యుఎస్ ట్రేడ్, యావరేజ్ టారిఫ్ ఆఫ్ ఇండియన్ గుడ్స్, అమెరికా నుంచి భారతదేశానికి వచ్చే గుడ్స్ మీద 10.59% డ్యూటీ పెట్టారు. ఓకే, నౌ ఇట్స్ అ రెసిప్రోకల్ టారిఫ్. రెసిప్రోకల్ టారిఫ్ అంటే మీరు మా మీద పెట్టినది మేము మీ మీద కూడా పెడతాం. మీరు మాకు ఐటీ సర్వీసెస్ మేము మీకు ఫ్రీగా ఆఫర్ చేస్తుంటే 0%, మా వైపు నుంచి వచ్చేదాన్ని కూడా 0%. మీరు మా వైపు ఫార్మాస్యూటికల్ పంపిస్తే మేము మీ వైపు పంపించిన అది కూడా 0%. ఇట్లాంటి 700 నుంచి 800 ప్రోడక్ట్స్ మినిమం. దీంట్లో చాలా మట్టుకు ఈజ్ ఆల్ అట్ 0%. ఈవెన్ ఈయూతో మనం ఒప్పందం చేసుకుని 97% వాళ్ళ వైపు నుంచి మనకు వచ్చేది 0%.
మన వైపు నుంచి వాళ్ళకి వెళ్ళేటప్పుడు 99% ప్రోడక్ట్స్కి 0%. ఓ 2% మనకే బెనిఫిట్ ఉన్నట్టు. మీరు అడగవచ్చు ఆ మిగతా 3% ఏముంది EU నుంచి మనకు వచ్చేది 3% దాంట్లో వైన్ ఉంది, విస్కీ ఉంది, మిగతా స్పిరిట్స్ ఉన్నాయి దాంట్లో. దీన్ని మనం అండ్ ఆటోమొబైల్స్ మీద మనం 40% పెట్టాము. ఎందుకంటే వాళ్ళ క్వాంటిటీ కూడా పెట్టాము. ఎందుకంటే యూఎస్ నుంచి కార్లు ఇక్కడ రావు ఎక్కువ. యూఎస్ నుంచి బైక్స్ వస్తుంది, హార్లీ డేవిడ్సన్ లాంటి బైక్స్. అది కాకుండా అక్కడి నుంచి మనకు కార్లు వస్తే దాని మీద మనం ఒక $15,000 కన్నా తక్కువ కార్లు ఇండియాలో అమ్మకూడదని చెప్పి EUతో ఒప్పందం చేశాం. ఈ అమెరికన్ డీల్ ఇంకా ఫైనలైజ్ కాలేదు, ఇంకా ఒప్పందం కూడా పెట్టలేదు. ఫ్రేమ్వర్క్ ఉంది అంతే. GCCతో ఫ్రేమ్వర్క్ సైన్ చేశాం. 20 సంవత్సరాలు వీళ్ళు EUతో ఏం నెగోషియేట్ చేశారో అర్థం చేసుకోవాలి ఫస్ట్ మీరు. ఇప్పుడు GCCతో మన ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ సైన్ చేసాం, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ 6 కంట్రీస్. 2004లో ఫస్ట్ ఇది జరిగింది. ఫస్ట్ నెగోషియేషన్ హ్యాపెండ్ ఇన్ 2004. మీరు ఇన్ని సంవత్సరాలు ఏం చేశారండి? తర్వాత మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2022లో పిక్అప్ స్టీమ్. బిఫోర్ దాట్ వాళ్ళు ఏం చేశారంటే అక్రాస్ ద వరల్డ్ వాళ్ళు నెగోషియేషన్స్ బంద్ చేసేసారు. వాళ్ళని అడ్మిట్లో ఏదో డిఫరెన్స్ ఒపీనియన్ ఉంది. ఇప్పుడు మన ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ సైన్ చేసాం. 20 సంవత్సరాలు మీకు పెట్టింది యూరోపియన్ యూనియన్తో నెగోషియేట్ చేసి క్లోజ్ చేసిన మనిషి పీయూష్ గోయల్ గారు, ప్రధానమంత్రి మోడీ గారి గైడెన్స్లో. ప్రతి దేశాన్ని మనం లాస్ట్ 5 నెలల్లో 8 FTAలు సైన్ చేసాం. న్యూజిలాండ్, UAE, UK, EU, ఇప్పుడు US కాకుండా చాలా ఉన్నాయి. ఇంకా మిగతా చిన్న చిన్న దేశాలు GCC ఈ మధ్య ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే పిస్టాషియోస్ US నుంచి మనం అగ్రికల్చర్ ఓపెన్ అప్. అగ్రికల్చర్లో మన దాంట్లో 99% మన ఇక్కడ గ్రో చేసే ప్రోడక్ట్స్ ఇంపాక్ట్ లేదు. కొన్ని ప్రోడక్ట్స్ మీద ఇంపాక్ట్ ఉంది. ఏది? యాపిల్. నేను చెప్పాను ఎందుకంటే ఇప్పుడు కూడా 50% మన యాపిల్ బయట నుంచి తెప్పించుకుంటున్నాం. మన ప్రొడక్షన్ తక్కువ. మన ప్రొడక్షన్ పెంచితేనే మీకు అవుతుంది ఎక్కువ. అది ప్రొడక్షన్ పెంచట్లేదు, ప్రొడక్షన్ అక్కడే ఉంచుకుంటున్నారు. మేబీ ల్యాండ్ ప్రాబ్లం ఉంది హిమాచల్లో చాలా పెట్టుకో. కాశ్మీర్ వైపు కూడా అదే ప్రాబ్లం ఉంది. సో ఏమేమి ప్రోడక్ట్స్ మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఇక్కడ ప్రొడ్యూస్ చేయట్లేదు, ఆ ప్రోడక్ట్స్ని మనం బయట నుంచి తెప్పించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పిస్టాషియోస్, ఆమండ్స్. మీరు ఇప్పుడు కూడా ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆమండ్స్ తీసి ప్యాకెట్ తిప్పి చూడండి, మేడ్ ఇన్ కెనడా అని ఉంటుంది, ప్రొడ్యూస్డ్ ఇన్ కెనడా అని ఉంటుంది. ఇప్పుడు US నుంచి తెప్పించుకుంటున్నాం. వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్? మన దగ్గర ప్రొడక్షన్ ఉంటే ప్రాబ్లం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. క్యాష్యూ నట్స్. నేను క్యాష్యూ నట్ అనగానే మీరు ఏమంటారు, మనం ఎగుమతి ఎక్కువ ఉంటా లేకుంటే ఎట్లా? ఎగుమతి ఎక్కువనా మనది? టోటల్ ప్రొడక్షన్ది 50% క్యాష్యూ నట్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. మన దగ్గర క్యాష్యూ నట్ లేదు దేశంలో. ఎందుకంటే ప్రొడక్షన్ తగ్గిపోతుంది మన దగ్గర. ఎస్పెషల్లీ కేరళ, కొంత ఆంధ్ర వైపు, కొంచెం గోవా వైపు ఇక్కడ ప్రొడక్షన్ అనేది చాలా తగ్గింది. మనం 50% తెప్పించుకుంటున్నాం బయట నుంచి. సో ఎవరు తప్పు? గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఇన్సెంటివ్స్. ఇప్పుడు లేటెస్ట్ బడ్జెట్లో మీరు చూసారు 3 సెక్టర్లు. కోకోనట్ ప్రొడక్షన్ తగ్గింది కేరళలో, అన్నిటికంటే తగ్గిపోయింది. సో యూ హ్యావ్ టు ఎంకరేజ్ ప్రొడక్షన్. ఓకే, ప్రొడక్షన్ ఎక్కువ చేస్తేనే అవుతుంది. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మన దగ్గర రొయ్యలు ఉంటాయి కదా, ఆంధ్ర వైపు స్ట్రిమ్స్. 23-24లో రాజు గారు మన టోటల్ ఇండియా నుంచి USకి పంపించిన ఫిష్ ఎక్స్పోర్ట్, షింప్ అని దాంట్లో ఉంటుంది, ఓన్లీ ఫిష్ 60,000 కోట్లు. 23-24లో వీ ఎక్స్పోర్టెడ్ 60,000 crores వర్త్ ఆఫ్ ఫిష్. దాంట్లో ఓన్లీ షింప్స్ 40,000 కోట్లు. చాలా వరకు. ఇప్పుడు EU అడుగుతున్నారు మా వైపు కూడా పంపించండి అని చెప్పేసి. 0% ఇస్తామని జనవరిలో మోస్ట్ అయిపోతుంది అది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎక్కడ మీరు రెడీ ఉందా ప్రొడక్షన్? లేదు, ప్రొడక్షన్ పెంచాల్సి వస్తుంది. ఇది ప్రాబ్లం. మన కాంపిటీటర్ ఎవరు షింప్ ప్రొడక్షన్లో? ఎక్వడార్, సౌత్ అమెరికా. వాళ్ళకి అమెరికా దగ్గర, మనం ఇక్కడి నుంచి పంపించాలి అక్కడ దాకా షిప్లో. అది కూడా ఫ్రోజన్ షింప్ ఉంటుంది. షింప్ ప్రాబ్లం ఏంటంటే దాన్ని క్లీన్ చేయడంలో ప్రాసెస్లో మనకి చాలా మటుకు వేస్టేజ్ అవుతుంది. మనం ఇప్పుడు కూడా వీ యూజ్ ఇట్ విత్ ఫింగర్స్ చేస్తాం. అదొక స్కిల్. అది కేరళలో మీకు కనిపిస్తారు, మహిళలు చాలా బాగా చేస్తారు. కానీ మిషనరీకి మూవ్ అయిపోయారు చాలామంది. కానీ మన దగ్గర మిషనరీ లేదు అది క్లీన్ చేయడానికి. ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు స్పెషల్లీ దానికి ఒక కస్టమ్ వేవర్ ఇచ్చారు. మీరు బయట నుంచి తెప్పించుకోండి, బికాజ్ ఆఫ్టర్ ఆల్ ఎక్స్పోర్ట్స్కి యూజ్ చేయబోతున్నాం కదా, మెషినరీ తెప్పించుకోండి అండ్ యూ కెన్ కంటిన్యూ విత్ దిస్ అని చెప్పారు. ఇది రాజు గారు, ఇది రాహుల్ గాంధీ బ్లాంక్ స్టేట్మెంట్ ఇవ్వకుండా లెట్ హిమ్ కమ్ అప్ విత్ స్పెసిఫిక్స్.
స్పెసిఫిక్స్ అండ్ విత్ డేటా చెప్తే మేబీ దానికి జనరలీ భారత్ మాత అమ్మేశారు. అరే పోఖ్రాన్ టెస్టింగ్ పెట్టినప్పుడు మన్మోహన్ సింగ్ ఎవరు బ్లాక్మెయిల్ చేశారు? అప్పుడు యుఎస్ చేశారు, ఆపేశారు టెస్టింగ్. ఎందుకు? ఎవరు నమ్ముకున్నారు అప్పుడు? భారత్ మాత నమ్ముకున్నారా? మన్మోహన్ సింగ్, నరసింహరావు టైంలో జరిగింది. అన్నీ రెడీ ఉన్నాం పోఖ్రాన్లో టెస్టింగ్కి. సడన్లీ వాళ్ళు తెలిసిపోయింది, వాళ్ళకి ఇంటెలిజెన్స్ వచ్చింది, ఆపేశారు. వాజ్పేయి గారి హయాంలో జరగలేదు అది, టెస్టింగ్ జరిగింది. ఎందుకంటే మనం రాత్రిపూట పనిచేసి మొత్తం పొద్దున అందరినీ క్లీన్ చేసి పెట్టేస్తున్నాం. వాళ్ళు శాటిలైట్స్ వచ్చి చూస్తున్నారు, ఏం లేదు అక్కడ. వాళ్ళు అదే అనుకున్నారు. లాస్ట్ మనం టెస్ట్ చేసినప్పుడు సిఐఏ వాజ్ పుల్డ్ అప్. అమెరికన్ గవర్నమెంట్ సిఐఏ దగ్గర అడిగారు, మీరు నిద్రపోతున్నారా? వాళ్ళు టెస్ట్ చేయడానికి పోతే మీకు తెలియదా అంటే దే ఫూల్డ్ అస్ అన్నారు. ద ఇండియన్స్ ఫూల్డ్ అస్. అప్పుడు I think George Fernandez was the defense minister and APJ Abdul Kalam was the DRDO chief and the scientific advisor. అది దమ్ ఉండాలండి చేయడానికి. వి ఆల్ అప్రిషియేట్ ఇందిరాగాంధీ 7th అప్పుడు బంగ్లాదేశ్ వార్ టైంలో వాళ్ళు మొత్తం యుఎస్ని చాలా బాగా ఆమె అడ్డుకుంది, కరెక్ట్ అది. సో ఆ టైంలో యుఎస్ షిప్స్ పంపించారు, 7th ఫ్లీట్ పంపించారు. మనం అప్పుడు కూడా అడ్డుకున్నాం, మనం ప్రాబ్లం లేదు. వి స్టూడ్ అవర్ గ్రౌండ్. వి అప్రిషియేట్. వాజ్పేయి గారు కూడా అప్రిషియేట్ చేశారు. కానీ ఇప్పుడు పొలిటికల్ పాయింట్ స్కోర్ చేయడానికి మొత్తం అమ్మేశారు. యూ టాక్ స్పెసిఫిక్స్ బాస్, చెప్పండి మీ టైంలో యాపిల్స్కి ఎంత ఉండే డ్యూటీ? సో రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారనే దానికి చేస్తున్నాను. తాకట్టు పెట్టారనే దానికి రాహుల్ గాంధీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఉంటే పీయూష్ గోయల్ గారి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, 5-6 ఛానల్లో వచ్చిన ఇంటర్వ్యూస్ చూడమని చెప్పండి ఒకసారి. ఆయన స్పెసిఫిక్లీ ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ చెప్పారు. అవును చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అర్థం చేసుకోవాలి, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాపిల్ గురించి. అమెరికా నుంచి ఒక ప్రోడక్ట్ వచ్చి వాడు ఒక ఆమండ్స్ అని తీసుకుంది, ఒక ప్యాకెట్కి 300 రూపాయలను పెడతాడు. ఎవరు తెప్పించుకుంటారు? అమెరికా నుంచి ఎవరు తెప్పించుకుంటారు? ఇండియాలో ఉన్న ఒక ఎక్స్పోర్టర్ అక్కడి నుంచి తెప్పించుకుంటాడు. ఆయన ఎందుకు తెప్పించుకుంటాడు? ఇక్కడ సూపర్ మార్కెట్లో అమ్మితే మనం ఇది బాగా డిమాండ్ ఉంటుందని. దాని పక్కన ఉన్న ప్యాకెట్ కెనడా నుంచి అనుకోండి 200 రూపాయలు ఉంది. అప్పుడు కొనేటోడు ఏం చేస్తాడు? 200 రూపాయలు ప్యాకెట్ తీసుకుంటాడు. ఈ 300 రూపాయలు అమ్మలేరు. రేపు అమెరికాలో ఏం చేయాల్సి వస్తుంది? రేట్ తగ్గించాల్సి వస్తుంది. డిమాండ్ ఉన్నప్పుడే పెరుగుతుంది. సప్లై అండ్ డిమాండ్ అని ఎకనామిక్స్లో కాన్సెప్ట్ ఉంది. మీకు డిమాండ్ లేనప్పుడు వాడు సప్లై ఏం చేస్తాడు? అమెరికా గవర్నమెంట్ సోయాబీన్ గురించి అమ్మట్లేదు. సోయాబీన్ ఆయిల్ కాంగ్రెస్ టైంలో కూడా ఇంపోర్ట్ అవుతుండే, అది కంటిన్యూ చేస్తున్నాం, పాలసీ మార్చలేదు. మళ్ళీ రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు? ప్రాబ్లమ్ ఈజ్ ఈ డజన్ నో. ఎవడో కాగితంలో రాసిస్తాడు, అది వచ్చి లబలబలా అని మాట్లాడతాడు. మనం నర్వనే గారు చూసాం కేసు. నౌ ఈస్ బీయింగ్ చార్జ్డ్ అండర్ ద ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. పెంగ్విన్ చెప్పింది మేం చేయలేదని. ముకుంద్ నరవణే కూడా సేమ్ అదే పెంగ్విన్ చెప్పింది. ఓపెన్ చేసి ఇట్లా చూస్తున్న వీడియో వాళ్ళు తీశారు, మొత్తం బ్లాంక్ పేజెస్ ఉన్నాయి లోపలంతా. దీనికి ముందు కాన్స్టిట్యూషన్ చూపించాడు అట్లా అడ్డంగా దొరికింది. దిస్ జెంటిల్మెన్ ఈవెన్ మన జెఫ్రీ ఎప్స్టీన్ అన్నారు ఆయన మెయిల్లో దట్ హీ డజంట్ నో హౌ ఈస్ అన్ఫిట్ టు బి ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్. దట్ టైమ్ ఈజ్ నాట్ లీడర్ ఆఫ్ అపోజిషన్, అన్ఫిట్ టు బి ఎ పొలిటీషియన్ అన్నారు. 3 సార్లు మెన్షన్ అయినారు జెఫ్రీ ఎప్స్టీన్ మెయిల్స్, రాహుల్ గాంధీ పేరు. సో ఎనీవే ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు జెఫ్రీ ఎప్స్టీన్, కానీ చెప్తున్నాను మీరు సబ్జెక్ట్ మీద డిబేట్ చేయండి. ఐఎమ్ రెడీ టు డిబేట్. అలాగే ఎనర్జీ సెక్యూరిటీ గురించి కూడా మాట్లాడారు. అవర్ ఎనర్జీ సెక్యూరిటీ ఇస్ గాన్. అంటే మనము భారత్ ఆయిల్ ఎవరి దగ్గర పర్చేజ్ చేయాలని చెప్పి అమెరికా డిసైడ్ చేస్తుందా, మనం డిసైడ్ చేసుకుంటాం? అంటే మనం సర్వెంట్సా అమెరికాకి అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. వెనిజులా నుంచి తీసుకోండి, అమెరికా నుంచి తీసుకోండి, వాళ్ళు ఏదో చెప్తున్నారు. బట్ వాళ్ళు చెప్పినట్టు మనం వింటున్నాం, లేకపోతే మన నిర్ణయం? మన్మోహన్ సింగ్ టైంలో ఇరాన్తో ఆయిల్ డీల్ ఏం చేశారంటే ఎవరు ఆపారు? యుఎస్ ఆపారు కదా. అప్పుడు ఈ మన్మోహన్ సింగ్ ఎందుకు మాట్లాడలేదు? ఆయన అట్లనే మన్మోహన్ సింగ్ ఉండే. ఇప్పుడు ఎన్ని ఏమంటున్నారు ఇండియన్ గవర్నమెంట్? మాకు $40-45 కొన్ని టైంలో $50 రష్యా మాకు ఆయిల్ ఇస్తున్నారు. ట్రంప్ ఏమంటున్నారు? మీరు ఎక్కడి నుంచి అని కొనుక్కోండి, బట్ ట్రై అండ్ బై ఫ్రమ్ వెనిజువేలా. ఎందుకు? వెనిజువేలా దగ్గర వరల్డ్లో లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉంది. ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉంది. 800 బిలియన్ బ్యారెల్స్. నెక్స్ట్ 100 సంవత్సరాలు మీరు డిగ్ చేస్తే కూడా ఇంకా ఆయిల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. వెనిజువేలా దగ్గర డిగ్గింగ్ కెపాసిటీ లేదు. ఇంత పెద్ద రిజర్వ్స్ పెట్టుకుని కూడా లోకంలో 1% ప్రొడ్యూస్ చేస్తున్నారు టోటల్ ఆయిల్ ప్రొడక్షన్. సౌదీ అరేబియా ఇస్ నంబర్ 1 at 33%. ఎందుకంటే వాళ్ళ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది, డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయి, వాళ్ళు కంపెనీలు ఉన్నాయి, అమెరికన్ కంపెనీ ఉంది, అరామ్కో ఉంది, చాలా కంపెనీస్ ఉన్నారు అక్కడ. ఇప్పుడు ట్రంప్ మన అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆ రోజు దానికన్నా 3 గంటల ముందు ఒక స్టేట్మెంట్ చేశారు. రాహుల్ గాంధీ చూసారా లేదా, విన్నారా లేదా? అది ఏమన్నారు? ఇండియా అండ్ చైనా విల్ ఇన్వెస్ట్ ఇన్ వెనిజువేలా ఆయిల్. మీకు గుర్తుంటుంది ఎందుకు చెప్పాడు ట్రంప్ ఇదని? దానికన్నా 15-20 రోజుల ముందు
వైట్ హౌస్లో ఈ ఎక్సాన్ మొబైల్ మిగతా ఆయిల్ కంపెనీస్ పక్కన వీళ్ళందరినీ తీసుకొచ్చారు, షెవ్రాన్ వీళ్ళందరినీ పక్కన పెట్టుకొని దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ $500 million ఇన్ వెనిజువేలా అన్నాడు. వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు మేము 10 పైసలు పెట్టమని చెప్పారు. మా పెట్టిన పెట్టుబడి అక్కడ పడుంది. హూగో సావేజ్ తీసుకెళ్ళిపోయాడు 30-40 సంవత్సరాల ముందు. మేమెందుకు పెట్టుబడి పెట్టాలన్నా? సో నౌ ద పాయింట్ ఇస్ సింపుల్. మన కంపెనీ అక్కడ ఉంది ఒకటి, ఓఎన్జీసీ విదేశ్ అని చెప్పి. వీఆర్ డ్రిల్లింగ్ 5,000 barrels per day. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు, 5,000 ఏంటి, మీరు 1 million తీసుకెళ్ళండి, డబ్బులు మాకు ఇచ్చేసేయండి, లేకుంటే రేపు వాళ్ళ గవర్నమెంట్ కూడా ఏమంటారు. ఆయిల్ ప్రైస్ ఇస్ నాట్ డిస్క్లోజ్. వెనిజువేలన్ ఆయిల్ ఇస్ నౌ సెల్లింగ్ లో. ప్రాబ్లం ఏంటంటే వెనిజువేలన్ ఆయిల్ విస్కాసిటీ ఎక్కువ. ఐ థింక్ బహుశా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను దీనికన్నా ముందు. మీరు రష్యన్ క్రూడ్ చూడండి, థమ్స్అప్ లాగా ఉంటుంది, అదే కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇక్కడ ఏమో మీరు ఇటువైపు వస్తే సౌదీ అరేబియన్ వస్తే లైట్ క్రూడ్ ఉంటుంది, దానికన్నా చాలా డైల్యూటెడ్ ఉంటుంది. ఓకే, ఒక ఆరెంజ్ కలర్ హనీ కలర్లో ఉంటుంది, చాలా థిన్గా ఉంటుంది. వెనిజువేలన్ ఆయిల్ చవన్ప్రాష్ లాగా ఉంటుంది. రోడ్ సైడ్ డాంబర్ ఉంటుంది చూడండి, అది. దాన్ని ప్రాసెస్ చేయాలంటే చాలా కష్టపడాలి. దాని కెపాసిటీ ఉన్న కంపెనీలు చాలా తక్కువ లోకంలో. దాంట్లో ఒకటి రిలయన్స్, ఓకే, జామ్నగర్, వాళ్ళ దగ్గర డ్యూయల్ కెపాసిటీ ఉంది. లాస్ట్ వీక్ 4 రోజుల ముందు వెనిజువేలా నుంచి రిలయన్స్ వాళ్ళ ఒక కంప్లీట్ కార్గో షిప్ని హైర్ చేశారు, పెట్రోలియం ట్యాంకర్ని. 2 million barrels తీసుకొని బయలుదేరారు. బహుశా ఇంకా 2 రోజుల్లో జామ్నగర్కి వచ్చేస్తున్నారు. ఎందుకు? బికాజ్ వీఆర్ గెటింగ్ ఆయిల్ అట్ లోవర్ ప్రైసెస్. అదే జయశంకర్ గారు చెప్పారు, మినిస్టర్ ఎక్సలెన్స్, మనకి ఎక్కడి నుంచైనా తక్కువ ఆయిల్ రేట్లు వస్తే మనం అక్కడి నుంచి తీసుకుంటాం. ఇదే చిదంబరం 180,000 బాండ్స్, కోట్ల ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేసిండు. 10 పైసలు కట్టకుండా గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్కి బిల్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎందుకు? జస్ట్ కీప్ ప్రైసెస్ లో. ఏం చెప్పడానికి, మేము ఉన్నప్పుడు తక్కువ చేసుకున్నాం, $110 ఉన్నప్పుడు కూడా తక్కువ అమ్మాం మేము. సారీ, ఇప్పుడు కూడా భారతదేశంలో ప్రజలు కడుతున్నారు ఆ డబ్బులు చిదంబరం ఈగో కోసం. మీరు బడ్జెట్లో ఒక 1,80,000 crores పెట్టినప్పుడు యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఇట్ ఇన్ ద బడ్జెట్. ఒకటే సంవత్సరం కట్టని చెప్పట్లేదు. ఆయిల్ బాండ్స్ ఎవరికి ఇష్యూ చేశారు? IOCL, BPCL వీళ్ళందరికీ ఇష్యూ చేశారు. మీరు ప్రతి సంవత్సరం 40,000 కోట్లు పెట్టండి, పెట్టలేదు. మోదీ గవర్నమెంట్ రామని ఆ బిల్లు ఆయనకి ఇచ్చేసి మీరు కట్టేసుకోండి, 180,000 కోట్లు ఆయిల్ కంపెనీస్కి ఇవ్వాలి. సో ఇట్లాంటి అడిగితే చాలా ఉన్నాయి. రాజు గారు నా దగ్గర అడగండి, నేను చెప్తాను. ఐ విష్ రాహుల్ గాంధీ వాజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఐ విల్ లిటరలీ టేర్ దెమ్ అపార్ట్. కానీ రారు, ఎందుకంటే భయపడతాడు. దానికోసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు, ఇన్ విచ్ ఆల్ ఇస్ చంచా జర్నలిస్ట్ విల్ బి సిట్టింగ్ ఇన్ ద ఫస్ట్ రో. నేను మన దగ్గర ఢిల్లీలో ఆంధ్ర భవన్లోనే కొంత జర్నలిస్ట్ దగ్గర అడిగాను మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు, ఏమయ్యా నువ్వు కనిపించట్లేదు ఫస్ట్ రోలో, సెకండ్ రోలో ఎక్కడ మీ వాళ్ళు ఎవరు కనిపించలేదు అంటే, సార్ మమ్మల్ని కూర్చొనియారు, ఫస్ట్ రో సెకండ్ రో అంతా వాళ్ళ మనుషులు ఉంటారు, వాళ్ళకి ముందే చెప్పేస్తారు ఏ ప్రశ్నలు అడగాలి, రాహుల్ గాంధీ ఆన్సర్లతో రెడీ ఉంటాడు, క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు ఉంటుంది, మా దగ్గర అడగనియరు వెనక నుంచి, మేము ఎంత ఎన్నుకున్నా కానీ మైక్ ఇయర్ మాకు. ఇది వాళ్ళ స్ట్రాటజీ. దట్ ఈస్ వై హీ విల్ నెవర్ కమ్ టు అ డిబేట్. భయపడతాడు. అదే ఆక్స్ఫర్డ్ అక్కడ ఇక్కడ వెళ్తే అక్కడ కూడా క్వశ్చన్ సెట్టింగ్ చేసుకుంటాడు మొత్తం. ఫ్యాక్ట్స్తో మాట్లాడమనండి. ఇఫ్ హీ ఈజ్ రైట్, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఎస్, యు ఆర్ రైట్. 10.23 వాజ్ యువర్ యావరేజ్ ఫేర్ ఆల్వేస్ మీ టైంలో. ఇప్పుడైతే 18 చేశారు ట్రంప్. ఎన్ని సంవత్సరాలు అయింది? అండ్ దట్ టు ఫర్ నాట్ ఆల్ ప్రొడక్ట్స్, రెసిప్రోకల్ టారిఫ్ మీద. నేను ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా ప్రోడక్ట్కి జీరో ఉంది. డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్స్. సో మరొకసారి ఆ పాత డైలాగే మళ్ళీ పాడారు, నరేందర్ సరెండర్ అనేటువంటి మాట. ఎవరు సరెండర్ అయ్యారనేది ఇదే మాట ఆయన చౌకీదార్ చోర్ హే అని చెప్పినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి అపాలజైజ్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత వాళ్ళ అమ్మగారు వీళ్ళు ఇద్దరు కలిసి దానికన్నా మౌత్ కా సౌదాగర్ అనే ఒక స్లోగన్ పెట్టింది సోనియా గాంధీ. అది మొత్తం బ్యాక్ ఫైర్ అయింది. సరెండర్ ఎవరు చేశారో మనకు తెలుసు. మన రాహుల్ గాంధీ కేసు, యూఎస్లో ఉన్న కేసు చెప్పకుండా బాగుంటుంది. అది నేను ఇప్పుడు చెప్పాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ బ్రింగ్ ఇట్ అప్ హియర్. ఆయన అక్కడ వెళ్ళి ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డాడు కదా, ఆ కేసు ఇంకా ఉంది అక్కడే. ఆదిల్ షరియార్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది మన ప్రిజన్ నుంచి అండ్ ఎక్స్చేంజ్, బికాస్ సంబడీ వాజ్ అరెస్టెడ్ అట్ ద యూఎస్ ఎయిర్పోర్ట్. మన వైపు నుంచి ఆదిల్ షరియార్ హ్యాడ్ టు బి రిలీజ్. మనం అరెస్ట్ చేసిన మనిషిని మనం రిలీజ్ చేయాల్సి వస్తుంది ఎక్స్చేంజ్గా. ఐ థింక్ రొనాల్డ్ రేగన్ వాజ్ ద ప్రెసిడెంట్ దెన్, ఐ థింక్ వాజ్పేయి వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఇది జరిగింది. రాజుగారు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది, కోట్లాది మంది ప్రజలు చూశారు. మీరు పార్లమెంట్లో, నేను చెప్తున్నా ఇప్పుడు అదే ఛాలెంజ్ చేస్తున్నాను నేను, ఆ కెమెరా ఆఫ్ చేసేయండి. రాహుల్ గాంధీ రాడు డిబేట్కి, హీఈస్ ఓన్లీ ప్లేయింగ్ ఫర్ ద కెమెరా. పొలిటికల్ ఇదే టైం చూడండి, ఇప్పుడు మోదీ గారు రిప్లై చేయడానికి వస్తారా బడ్జెట్కి, మాట్లాడనియరు. వెరస్ రాహుల్ గాంధీ మాట్లాడడం ఎవరు ఇంటరప్ట్ చేయలేదు. ఓకే, ఇది ఈయన స్ట్రాటజీ, షూట్ అండ్ స్కూట్ పాలసీ. మీరు అడగండి, 10 క్వశ్చన్లు అడగండి పార్లమెంట్లో, చెప్పండి వాట్ ఈస్ ద రేట్ ఫర్
పెట్రోలియం ప్రోడక్ట్స్ వెనజువేలన్ రేట్ తెలియదు. ఆయిల్ సవర్నిటీ సరెండర్ చేసుకుంటే కూడా కాగితం రాసిచ్చుంటాడు, అది వచ్చి మాట్లాడతాడు అంతే. సో ఎవరు సరెండర్ అయ్యారన్నది దేశ ప్రజలకు తెలుసు. థ్యాంక్ యూ I can easily give in more details. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. మరి మా ప్రేక్షకులు కూడా రాహుల్ గాంధీ ఆరోపణలు మీరు ఎలా చూస్తున్నారు? చాలా ఆరోపణలు చేశారు, ఎంతవరకు వాస్తవం ఉందని మీకు అనిపిస్తోంది? తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్స్లో పెట్టండి. వచ్చే మరొక అన్ఫిల్టర్డ్ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.